బేసికలీ ఎస్ ఇది. ఇక్కడ చూడండి, నేను 5 టైప్స్ ఆఫ్ ఎస్ని రాశాను కదా ఇక్కడ. ఈ ఎస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సింపతిని రిప్రజెంట్ చేస్తుంది. సింపతి మీన్స్ వాట్, మన సొసైటీలో కొంతమంది చెప్తూ ఉంటారు కదా, వీడికి మానవత్వం లేదు, వీడికి మంచితనం లేదు, తన దగ్గర అసలు మనిషే కాదు, అసలు మానవత్వంతో మాట్లాడదని, ఇలాంటి మాటలు మనం వింటుంటాం కదా. ఈ మాటలన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి మాట్లాడటం గొప్ప కాదు, ఎవరన్నా మాట్లాడతారు, కానీ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, నిజంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ లెటర్ ఎస్ తీసుకుంటే తను మాట్లాడేదానికంటే ఎక్కువ ప్రామిసెస్ని నిలబెట్టుకుంటారు. అంటే సింపతి విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చెప్తారు, ఓకే, దాన్ని నిలబెట్టుకుంటారు కూడా సింపతి విషయంలో. కానీ ఇక్కడ చెప్పిన దానికంటే ఇంకొంచెం అడిషనల్గా కూడా యాడ్ చేస్తారు. అంటే ఎదుటి వ్యక్తికి సాయం చేసే విషయంలో కానివ్వండి, లేకపోతే ఆ చెప్పిన సింపతి ఏదైతే వర్డ్స్ ఉంటాయో దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో దే ఆర్ వెరీ కమిటెడ్. ఇది ఈ లెటర్ ఫార్మేషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఓపెన్గా ఉంది, ఇది క్లోజ్డ్గా ఉంది. ఇదేం చెప్తుంది? దే విల్ స్పీక్ ఓన్లీ సింపతి టాక్స్. ఇక్కడికి వచ్చేసరికి నో ఎగ్జిక్యూషన్, అంటే వీళ్ళు సింపతి మాత్రమే మాట్లాడతారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయరు. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక నలుగురు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎదురుగా ఒక బెగ్గర్ వచ్చారు. ఇలా రాసేవాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్లీ వాళ్ళ దగ్గర ఉంటే వేస్తారు, లేదంటే పక్క వెళ్ళిపోతారు, పట్టించుకోరు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సింపతితో మాట్లాడతారు, అంటే సింపతి వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. కానీ ఏదైతే ధర్మం చేయాల్సిన టైం వస్తుందో అప్పుడు మాత్రం ఎస్కేప్ అయిపోతారు, పక్కగా అసలు పట్టించుకోరు వాళ్ళని. ఇలా రాస్తారు వాళ్ళు. అండ్ ఇలా రాసేటోళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సింపతి అసలు మాట్లాడరు. ముక్కు మీద కోపం, లేకపోతే ఇతను కోపిష్టి, ఇలాంటి మాటలు ఉంటాయి చూసారా. సో వాళ్ళు ఇలా రాస్తారు, వాళ్ళు సింపతి వర్డ్స్ అస్సలు యూజ్ చేయరు. వాళ్ళు చేసేదంతా ఏంటంటే ఎగ్జిక్యూషన్. ఆ పర్సన్కి అది అవసరమా, అయితే మనం చేద్దాం, దానికి మనం మాటలు చెప్పడం ఎందుకని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. దెన్ ఈ టైప్ ఆఫ్ పీపుల్, సో వీళ్ళని చూసుకుంటే మనం ఎగ్జిక్యూషన్ దగ్గర సరిగ్గా లేదు గ్యాప్, టాకిటివ్ దగ్గర సరిగ్గా గ్యాప్ లేదు. సో కొంతమంది ఇలా లెటర్ రాస్తూ ఉంటారు కదా. సో ఈ లెటర్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఈ లూప్ దే ఆర్ వెరీ ఇంట్రెస్ట్ టు టేక్ మెంటల్ రెస్పాన్సిబిలిటీస్. అంటే వీళ్ళు మెంటల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఎగ్జిక్యూషన్ ఆల్సో దేర్ ఇస్ సమ్ మోర్ థింగ్స్. తీసుకున్న మెంటల్ రెస్పాన్సిబిలిటీకి అకార్డింగ్ టు సిచ్యువేషన్ దెన్ దే ఆర్ రెడీ టు టేక్ డెసిషన్స్. సో ఈ లెటర్ దానికి సిమ్టమ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ లెటర్స్ చూశారు కదా, ఈ లెటర్స్లో మీరు ఎలా రాస్తున్నారు? కొంతమందికి డౌట్ రావచ్చు, నేను ఇట్లా రాస్తానండి, అట్లా రాయనండి. ఇంకొంతమంది ఏమంటారంటే నేను ఇట్లా రాస్తానండి అని. ఇవి కూడా వేరే వేరే పర్సనాలిటీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మీరు రాస్తున్నారు అంటే దెన్ యూ హ్యావ్ టు నో సమ్ మోర్ థింగ్స్. ఎందుకంటే ఇలా రాసేటోళ్ళు ఎక్కువ ఇబ్బందులను ఫేస్ చేస్తారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, రిలేటివ్స్లో కానివ్వండి, ఫ్రెండ్స్లో కానివ్వండి, ఎక్కువగా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నీకెందుకు ఆ విషయం అనే మాట యూజ్ అవుతుంది. ఇలా రాస్తే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అలాగే అంటారు, మీ రిలేటివ్స్ అలాగే అంటారు. సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే నా వర్క్షాప్కి అయితే అటెండ్ అవ్వండి. సో ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ అ వర్క్షాప్